ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. దేవుడైన యెహోవా ఆశీర్వదించిన దేశముల గురించి ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా సెలవిస్తూ, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళిచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఎంత ఆశీర్వాదం పొందిన దేశం అంటే ఆకాశ వర్షజలం అది తాగుతుంది. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టిన దేశము. నీకు దేవుడు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం ఇచ్చిన దేశం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి దాని మీద ఉండును అన్న ఆశీర్వాదము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్.